మన 'నవీన్ చంద్ర' గారి నుంచి హర్రర్ ఫ్యాంటసీ అండ్ మిస్టరీగా వచ్చిన మూవీ 'హనీ'. మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మూవీ మాత్రం పీక్స్ భయ్య. మూవీ పీక్స్ లెవెల్‌లో ఉంది. కొన్ని పర్టిక్యులర్ సీన్స్ దగ్గర మెయిన్ హైలైట్ ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బీజీఎం. కొన్ని హర్రర్ ఎలిమెంట్ సీన్స్ దగ్గర గాని, బ్లాక్ మ్యాజిక్ సీన్స్ దగ్గర గాని, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ సీన్స్ దగ్గర గాని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయింది. ఇక ఆడియన్స్ విషయానికొచ్చినట్లయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కి మూవీ నచ్చుతుందా నచ్చలేదా చెప్పలేము గానీ, మిస్టరీ మూవీస్ అండ్ హర్రర్ ఎలిమెంట్స్ ఉన్న మూవీస్ నచ్చే వరకు మాత్రం మూవీ పీక్స్‌లో నడుస్తుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కమింగ్ టు ద పాయింట్ మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే, మూవీ స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు. జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తాను. ఒక హనీ అనే ఒక క్యాట్ ఉంటుంది. అసలు ఆ క్యాట్ చిన్న పిల్లలకే ఎందుకు కనిపిస్తుంది? అండ్ ఆ క్యాట్ వచ్చేసి చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి చిన్న పిల్లల్ని చంపేస్తుంది. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న మన 'నవీన్ చంద్ర' గారి లైఫ్‌లోకి తన కూతురు లైఫ్‌లోకి ఈ క్యాట్ వస్తుంది. తన కూతుర్ని టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత మన 'నవీన్ చంద్ర' గారు తన కూతుర్ని కాపాడుకోవడానికి ఏం చేశాడు? ఎండ్ ఆఫ్ ద డే ఆ కూతుర్ని కాపాడుకోగలిగాడా లేదా? అండ్ ఆ హనీ ఎవరు? చిన్న పిల్లలకి ఎందుకు కనిపిస్తుంది? దాని వెనుకున్న బ్యాకప్ స్టోరీ ఏంటి అనేది మూవీ యొక్క కాన్సెప్ట్. 'నవీన్ చంద్ర' గారైతే తనకంటూ ఒక మార్క్‌నైతే క్రియేట్ చేసుకుంటున్నాడు. ప్రీవియస్‌గా తన నుంచి వచ్చిన మూవీస్ కూడా చాలా ఎక్సలెంట్‌గా అనిపించాయి. ఈ మూవీ కూడా ఆ జోనర్‌లోనే ఉంది. అండ్ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా క్యూరియాసిటీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరుగుతుందని. అండ్ ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మాత్రం ఒక ట్విస్ట్ ఉంటుంది. ఒక సీన్ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ సీన్ దగ్గర మాత్రం మనకు గూస్ బంప్స్ వస్తాయి. ఎండింగ్ వచ్చేసి చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఎండింగ్ మాత్రం ర్యాంపేజ్. మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఆ లెవెల్‌కి మనకు ట్విస్ట్ వదిలారు. ఎమోషనల్ టచ్ కూడా అనిపిస్తుంది. అండ్ ఎండింగ్ మాత్రం చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. మూవీలో మెయిన్ మైనస్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ మనకు చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్, సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ కొంచెం డైలాగ్ రైటింగ్స్ మిస్ అయ్యాయి అనిపిస్తాయి. ఓవరాల్‌గా మాత్రం మూవీ బాగుందని ఫీల్ అయ్యేస్తుంది. మూవీ మొత్తం మనకు మిస్టరీ అండ్ హారర్ ఎలిమెంట్స్ జోనర్‌లోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ కామెడీ సీన్స్ గాని, మాస్ యాంగిల్స్ గాని ఎటువంటి జోనర్‌ని మాత్రం టచ్ చేయలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకు ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తూనే ఉంటారు. మనం ఎండింగ్ వరకు అలానే చూస్తూ ఉండిపోతాము. ఓవరాల్‌గా మూవీ అయితే అనిపించింది. హారర్ ఎలిమెంట్స్ గాని, మిస్టరీ మూవీస్ గాని నచ్చితే మాత్రం మూవీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావాలి, మాస్ యాంగిల్స్ కావాలనుకుంటే మూవీ కొంచెం చూడకపోవడమే బెటరు. మన 'నవీన్ చంద్ర' గారికి మాత్రం మంచి బ్లాక్ బస్టర్ మూవీ. తనకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ పనిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. తన ప్రీవియస్ మూవీస్ గాని, ఈ మూవీ గాని చూస్తే అర్థమైపోతుంది. తనకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికైతే ఇది గైస్ మన 'నవీన్ చంద్ర' గారి మూవీ యొక్క రివ్యూ. ఈ మూవీ పైన, ఈ రివ్యూ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో పిన్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.